హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది కదా. అయితే వరలక్ష్మి వ్రతం ముందు రోజు 2 రోజుల ముందుగా మనం ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటే వరలక్ష్మి వ్రతాన్ని బ్రహ్మముహూర్త సమయంలో హ్యాపీగా చేసుకోవచ్చు ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా అయితే ఇవి అన్నీ కూడా పూజా సామాగ్రి. వీటన్నిటినీ తెచ్చుకోవటం కోసం ముందుగా అయితే ఒక పెన్ను, పేపర్, అలానే ఒక బుక్ తీసుకునేసి చక్కగా అన్నిటినీ రాసేసుకోండి. మార్కెట్కు వెళ్ళే ముందు రోజే మనము అన్నీ కూడా ఏమేమి ఉన్నాయి ఇంట్లో, ఏమేమి లేవు అనే ఐటమ్స్ అన్నిటినీ రాసుకున్నట్లయితే చక్కగా తర్వాత రోజు పూజకు ఎటువంటి హడావిడి లేకుండా మనం పూజ అయితే చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం అంటే అయ్యో అంత పెద్ద పూజన మేం చేయలేము, అది చాలా కష్టతరమైన పని అనుకుంటారు. కానీ చాలా సులభం అండి, అంత కష్టమైతే ఏమీ ఉండదు. పూలు, పండ్లు, అలానే ప్రసాదాలు చేయలేము అనుకుంటే ప్రసాదాలకు బదులుగా పండ్లను, లేకపోతే పానకం, వడపప్పు, చెలివిడి వీటిని కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. కానీ పండగలు, వ్రతం అంటే అంత సింపుల్గా మనం చేసుకోలేం కాబట్టి నైవేద్యాలు కూడా తయారు చేస్తూ ఉంటాం. సో వాటన్నిటి గురించి ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా అయితే మనం ఏ పూజ చేసుకోవాలి అనుకున్నా, ఏ వ్రతం చేసుకోవాలి అనుకున్నా పూజ గది క్లీనింగ్ అనేది మనకు చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి ముందు రోజే పూజ గది మొత్తాన్ని శుభ్రం చేసుకొని దేవుని యొక్క చిత్రపటాలను కూడా గంధం, పసుపు, కుంకుమ బొట్లతోటి అందంగా అలంకరించుకోండి. ప్రీవియస్గా కామెంట్ చేశారు కదా, ముందు రోజే పూజ గదిని క్లీన్ చేసుకోవచ్చా, దేవుని చిత్రపటాలను క్లీన్ చేసుకోవచ్చా అని. తర్వాత రోజు మనం పూజ గదిని క్లీన్ చేసుకుంటూ, ఇంటిని క్లీన్ చేసుకుంటూ, వంట పనిని చేసుకుంటూ పిల్లలను మేనేజ్ చేయడం చాలా కష్టమైన పని. కాబట్టి ముందు రోజు పూజ గది మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకునేసి దీపం వెలిగించుకోవచ్చు. తర్వాత రోజు దీపపు కుందులను ఒక్కటి శుభ్రం చేసుకొని మీరు చక్కగా అయితే పూజ అయితే చేసుకోవచ్చు. చిత్రపటాలను క్లీన్ చేసుకోవటంలో ముందు రోజు ఎటువంటి తప్పు అయితే ఉండదు. పూజలు, వ్రతాలు ఏం చేసుకోవాలి అనుకున్నా కానీ బ్రహ్మముహూర్త సమయంలోనే లేచి పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. ప్రతిరోజు బ్రహ్మముహూర్త సమయంలో లేయాలి అంటే అది వీలు అయిన పని కాదు. అందుకే పూజాది కార్యక్రమాలు, వ్రతాలు ఇలా ఏవి చేసుకోవాలి అనుకున్నా బ్రహ్మముహూర్త సమయంలోనే లేచి మీరు పూజ చేసుకున్నట్లయితే మీ బ్రెయిన్కి కూడా ఒక మంచి మెడిటేషన్ లాగా ఉంటుంది. పూజ గది క్లీన్ అయిపోయాక నైటే తాంబూలానికి ఏమేం పెట్టాలి అనుకుంటున్నామో వాటన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకోండి. ఇలా తాంబూలం ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లయితే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ఇమ్మీడియట్గా మీరు తాంబూలం అయితే కాళ్ళకు పసుపు పూసి కుంకుమను పెట్టి మీరు తాంబూలాన్ని అయితే ఇవ్వచ్చు. ఈ తాంబూలాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక చూపిస్తున్నవన్నీ కూడా వరలక్ష్మి వ్రత పూజకు కావాల్సిన పూజా ఐటమ్స్ అన్నిటినీ ఎలా ఉపయోగించాలి, దేనికి ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా అయితే పసుపుతోటి స్టార్ట్ చేద్దాం. శుభకార్యానికి ప్రతీక మనం పసుపును ఉపయోగిస్తాం కాబట్టి పసుపు, కుంకుమ ఇప్పుడు నేను చూపించే వాటన్నిటిలో కూడా మనకు ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. దాంతోపాటు గంధం, ఇలాంటి ఒక కుంకుమ బన్నెని ఏర్పాటు చేసుకోండి. పసుపు, కుంకుమ, గంధం ఏర్పాటు చేసుకోండి. ఇది అమ్మవారి రూపు ఎందుకు చూపిస్తున్నానంటే ఎవ్రీ ఇయర్ నేను ఈ అమ్మవారి రూపుని పూజలో ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. మీరు యూజ్ చేయకుండా ఇలా ఒక అమ్మవారి రూపును పెట్టుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ మీరు ఈ రూపును పూజలో ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. రూపు లేకపోతే పసుపు కొమ్మును ఉపయోగించవచ్చు. అలా తెలుపు రంగు దారాన్ని కానీ ఉలన్ థ్రెడ్ కానీ అమ్మవారికి నిండుగా తాంబూలం ఏర్పాటు చేసుకోవటం కోసం చీర, రవిక ముక్క, 3 ఆకులు, వక్క, గాజులు, పూలు, పండ్లు, ఖర్జూరాలు అయితే ఏర్పాటు చేసుకోవాలి. వీటితో పాటు వచ్చే ప్రతి ముత్తైదు కానీ అమ్మవారికి కూడా మనము పసుపు, కుంకుమ, గంధం అయితే ఏర్పాటు చేసి పెట్టుకోవాలి. ఇంటికి వచ్చే ముత్తైదువులకు బ్లౌజ్ పీసెస్ ఇవ్వాలి అనుకుంటే బ్లౌజ్ పీసెస్ కూడా ఏర్పాటు చేసుకోండి. ఇంటికి వచ్చే ముత్తైదువులందరికీ కూడా గాజులు ఇవ్వాలి కదా, అందుకోసమే గాజులు ఇలా అయితే తెచ్చి సిద్ధం చేసి పెట్టుకోండి. ఆకులు, పూలు అమ్మవారికి ఎన్ని కావాలో అన్ని, చిత్రపటానికి కావాల్సినవి, విడిపూలు, కొబ్బరికాయలు, కలశానికి, వాయనానికి వీటన్నిటికీ కూడా పూలనైతే తెచ్చిపెట్టుకోండి. అలానే కలశం పెట్టుకోవడానికి ఒక కొబ్బరికాయ, అమ్మవారి దగ్గర కొట్టుకోవడానికి ఒక కొబ్బరికాయ,
తోరాలు కట్టుకోవటం కోసం ఇలా పూల దండలను అయితే సిద్ధం చేసి పెట్టుకోండి. మామిడి ఆకులను కూడా తెచ్చి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కలశం చెంబులు చూపిస్తున్నా. ఒక కలశం చెంబులో నీటిని ఏర్పాటు చేసుకుంటాను, ఇంకో కలశాన్ని చెంబుగా ఏర్పాటు చేసుకుంటాను. ఒక వెండి గ్లాసును ఉద్దరిని పాత్రగా ఉపయోగించుకుంటాను. అలానే పూజకు కావాల్సిన కుందులు, ప్రసాదం బౌల్స్, పూజ గదిలో నేను ఏర్పాటు చేసుకోండి ప్రమిదలు. పూజ సామాగ్రి మొత్తానికి కూడా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల మీకు టైం సేవ్ అవుతుంది. అగరబత్తులు, సాంబ్రాణి కప్స్, మ్యాచ్ బాక్స్, పూజకు మెయిన్ ఇంపార్టెంట్ మనకు గంటను కూడా ముందుగా అయితే సిద్ధం చేసి పెట్టు. హారతి ఇవ్వటానికి స్టాండ్ కూడా ఏర్పాటు చేసుకుంటాం కదా, హారతి ఇవ్వటానికి స్టాండ్ కూడా ఏర్పాటు చేసుకోండి. అలానే బియ్యం కలశం కింద మనము ఏర్పాటు చేసుకోవటానికి బియ్యము, అమ్మవారి పీఠం కింద ఏర్పాటు చేసుకోవటానికి బియ్యము, అక్షంతలు, పూజకు ఇంకా వాయనంకి వచ్చిన వాళ్ళు అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి రెండిటికి ఒకేటేసారి కలిపి పెట్టుకోండి. అమ్మవారికి తాంబూలం ఇస్తాం కదా, తాంబూలంలో 3 రకాల పండ్లను అయితే ఏర్పాటు చేసుకుంటాం. అరటి పండు కానీ, యాపిల్, బనానా, ఇలా మీకు ఏవి కావాలి అంటే ఆ పండ్లను ఏర్పాటు చేసుకోండి. నైవేద్యం పెట్టడం కోసం ఆకుల్ని అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇన్ కేస్ ఆకులు లేకపోతే ప్రసాదం బౌల్స్ చూపించాను కదా, బౌల్స్ పెట్టుకోవచ్చు. ఇవి అష్టోత్తరం ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ మీ దగ్గర ఉంటే అష్టోత్తరాలు చదువుకోవడానికి ఫ్లవర్స్ని వీటిని ఉపయోగించుకోవచ్చు. వీటిని ఒకసారి పాలతో కానీ నీటితో కానీ శుభ్రం చేసుకునేసి ఆ తర్వాత ఉపయోగించుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా నేను అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికి ఉపయోగించి మరలా వాటిని శుభ్రం చేసుకొని బీరువాలో అయితే పెట్టుకుంటాను. పూజ గది మొత్తాన్ని చూసారా, ఇలా అందంగా అలంకరించుకొని పూజ రేపు మార్నింగ్ లేచిన వెంబటే చేసుకునేటట్లుగా ఉండాలి. అలానే పూజ గది మొత్తంతో పాటు మన కిచెన్ కౌంటర్ టాప్ కూడా మొత్తాన్ని ఇలా నీట్గా శుభ్రం చేసుకొని వెజల్స్ ఏమీ లేకుండా క్లీన్ చేసుకోండి. నైవేద్యాలు ఏమైతే తయారు చేయాలి అనుకుంటున్నారో ఆ నైవేద్యాలన్నింటినీ ఒక లిస్ట్ రాసుకొనేసి నైవేద్యాలన్నింటినీ సోక్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నవి బ్రౌన్ రైస్ కాబట్టి వీటిని 12 hours నానబెట్టుకోవాలి. అందుకే ముందు రోజు నానబెట్టేసి, వడలు చేయటం కోసం మినప్పప్పును నానబెట్టుకున్నాను. అలానే బూరెలు చేయటం కోసం శనగపప్పు, మినప్పప్పు, బియ్యము, వాయనానికి శనగలు ఇస్తూ ఉంటాం కదా, ఈ శనగలకు ఊరికే జస్ట్ ఇలా మూత పెట్టేస్తే మొలకలు. వరలక్ష్మి వ్రతం బుక్ ను కూడా పూజ సామాగ్రిలో ఇంక్లూడ్ చేసి పెట్టుకోండి. ఇలా వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు మీరు ఏర్పాట్లు చేసుకున్నట్లయితే తర్వాత రోజు గంటన్నరలో మీరు పూజ మొత్తం చేసుకోవచ్చు. నేను ఏ పూజ చేయాలి అన్నా ముందు రోజే ఇలా ప్రీ ప్లానింగ్ అయితే చేసుకుంటా. అలానే హౌస్ క్లీనింగ్ కూడా నైట్ చేసుకుంటా. మార్నింగ్ ఫాస్ట్గా లేచి మోప్ పెట్టేసి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు.